నామినేషన్ వేయటానికి రాలేదు. నామినేషన్ వేయటానికి ఎవరైనా వస్తే వాళ్ళని బలవంతం చేశారు, నిర్బంధించారు, తప్పుడు కేసులు పెట్టారు. మీ విధానం అది, మీ సిస్టమ్ అది. జడ్పీటీసీలో వస్తే 50 స్థానాల్లో 38 స్థానాలు ఏకగ్రీ ఎక్కడనుందండి? ఏ జిల్లాలను చెప్పండి? మీ హయాంలో అరాచకం ఆ రకంగా రాజ్యం వెళ్ళింది. ఈ రోజున నిన్న జడ్పీటీసీ పులివెందులకి 11 మంది నామినేషన్లు వేశారు. వాట్ డస్ ఇట్ మీన్? 11 నామినేషన్లు పడ్డాయంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం? అంటే స్వేచ్ఛగా వేసినట్టే కదా. అదే మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ పాలన ఉంటే ఒకటి పడేది, అది మీదే. మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, రానిచ్చేవాళ్ళు కాదు, మీరు రావటానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు, నామినేషన్ వేయటానికి వచ్చేవాళ్ళు కాదు. అందుకనే మీకంత భారీ మీద. ఇప్పుడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో పోలీసు వ్యవస్థ, జిల్లా వ్యవస్థ అందరూ కూడా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేశారు కనుక ఈ రోజున మీకు డిపాజిట్ కూడా దక్కలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నాను, ఈనాటి విజయం అది ప్రజాస్వామ్య విజయం. నేను తెలుగుదేశం పార్టీ విజయం అనేదానికంటే కూడా అది ప్రజాస్వామ్య విజయం, అది రాజ్యాంగ విజయం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం 3.5 దశాబ్దాలుగా అక్కడ ఓడిపోతూనే ఉంది. మీ అక్రమ మార్గాల వల్ల, మీ దౌర్జన్యం వల్ల, మీ దుర్మార్గం వల్ల, మీ ఫ్యాక్షనిజం వల్ల, మీ ఒత్తిడి వల్ల, మీ తప్పుడు దోవల వల్ల అక్కడ రాజ్యాంగం ఓడిపోతూనే ఉంది. 3.5 దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం ఓడిపోతూనే ఉంది అక్కడ. ఈ రోజున స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించారు కనుక, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా నిర్వహించింది కనుక అక్కడ పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేశారు. డిఐజీలు, ఎస్పీలు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిఐలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఒక రకంగా. వాళ్ళకి విసుగొచ్చింది, ఏమిటి దాన్ని. డిఐజీ కూడా అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాగా పరుగులు తీశాడు ఆయన. అందుకే ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది. ఈ రోజున అంబేద్కర్ ఆత్మ శాంతించుంటుంది, సంతోషపడి ఉంటుంది. ఈ రోజున నేను వ్రాసిన రాజ్యాంగం పులివెందులలో కూడా అది వాడుకలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అమలులో ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా సంతోషపడుతుంటారు. నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి 3000తోటే గెలిచాడు. మీ అందరూ గుర్తు చేస్తున్నా తమ్ముడు, 96 ఎలక్షన్లు అనుకుంటా 3000తోటే గెలిచాడు ఆయన. ఎందుకు గెలిచాడు 3000తోటి? అక్కడ ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని అతను చాలా బ్రహ్మాండంగా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు. మీ ఆటలు చాలా వరకు సాగనివ్వలేదు, మీ ఎత్తుగడలు సాగనివ్వలేదు, మీ బూత్ క్యాప్చరింగ్ జరగనివ్వలేదు, మీ రిగ్గింగ్ జరగనివ్వలేదు. 3000తోటే గెలిచాడు. 50,000 60,000 మెజార్టీతో గెలిచి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ 3000తోటే గెలిచింది. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడితే, వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేస్తే మీ అసలు బలం ఇదన్నమాట, మీ అసలు వ్యవహారం ఇదన్నమాట. ఇది జరుగుతున్నది ఇప్పుడు. ఆయన దెర్ ఇస్ నో వాయిస్. ఈరోజు